బనగానపల్లె మండల తహసీల్దార్ రాజీవ్ రెడ్డి మరియు సర్వేయర్ హుస్సేన్ బాషాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బనగానపల్లె మండలంలోని ఒక రైతు నుండి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ మండల సర్వేయర్, మండల తహసీల్దార్ పట్టుబడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బనగానపల్లి పట్టణానికి చెందిన నారాయణ రెడ్డి చుక్కల భూమి తదితర సమస్యలపైన బనగానపల్లె మండల సర్వేయర్ హుస్సేన్ బాషాను కలవడంతో 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఒప్పుకుని మండల తహసీల్దార్ రామ్రెడ్డి రాజీవ్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగింది. బాధితుడు నారాయణ రెడ్డి జిల్లా ఏసీబీ అధికారులను కలిసి సమాచారం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం చుక్కల భూమిని పట్టా భూమిగా మార్పు చేయడానికి రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం దాడి చేసి పట్టుకోవడం జరిగింది. టెక్నికల్ పరంగా సంబంధిత తహసీల్దార్ సీసీగా పనిచేసిన సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బనగానపల్లె తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో రైతులు పలు సమస్యలపై తహసీల్దార్ను కలిసినప్పుడు తనకు ఎవరైతే నాకేంటి, నాకు లాభం వస్తేనే పనిచేస్తానని బహిరంగంగానే చెప్పడం జరిగింది. అవినీతికి తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ ఇలాంటి అధికారులు ఎంతో మంది ఉండడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి 8:30 సమయంలో ఎక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఈయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పట్టుకొని ఎంఆర్ఓ ఫోన్ చేయించినాము. తీసుకురామని చెప్పినాడు ఆయన. అట్లా ఇద్దరు తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తీసుకునేది సర్వేయర్ ఫోన్ చేయించినాం మేము. అంతకుముందు డిమాండ్ కూడా ఇద్దరు కలిపి మాట్లాడుకున్నాము. అంతే కదా, బట్ ఇద్దరికి ఒకేసారి ఇవ్వలేడు కదా. ఈయన ఆఫీస్లో ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. బట్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. సర్వే నెంబర్ 121C తర్వాత బి కూడా బనగానపల్లి పొలమే. 3 ఎకరాల్లో ఎంత ఉంది ఇది, బనగానపల్లి పొలమే. ఫిర్యాదు నిన్నొచ్చింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.